మన భారత ప్రధాని నరేంద్ర మోడీని అత్యంత దారుణంగా అవమానిస్తున్న పవన్ కళ్యాణ్. నిజమే, థంబ్నెయిల్ నిజమే, ఇందులో వీడియోలో ఉండబోయే సబ్జెక్ట్ కూడా 100% ఇదే ఉంటుంది. వీడియో చివరి దాకా చూసిన తర్వాత మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నేను అడగాల్సిన పని లేదు. విషయంలోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు వివాదం తర్వాత కొత్త వేషాలు వేస్తున్నాడు. ప్రతి సభలో మాట్లాడుకుంటూ ఏమంటున్నాడంటే, సనాతన ధర్మాన్ని తొక్కేస్తున్నారు, హిందువుల గొంతుని తొక్కేస్తున్నారు, అన్యాయం జరిగినా కూడా మాట్లాడే పరిస్థితి హిందువులకి లేకుండా చేస్తున్నారు, కోర్టులు కూడా హిందువుల విషయంలో ఒకలాగా మాట్లాడుతున్నాయి, వేరే మతాల విషయంలో ఇంకొక రకంగా తీర్పులు ఇస్తున్నాయి అని చెప్పి భయంకరంగా మాట్లాడడం జరిగింది. అయితే ఈ ప్రతి స్పీచ్ ద్వారా, ప్రతి మాట ద్వారా నరేంద్ర మోడీని ఎంత భయంకరంగా అవమానిస్తున్నాడు అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా మాట్లాడుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళడం జరిగింది. 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఏమంటాడు, అప్పుడు దేవతా విగ్రహాలని చెప్పులతో కొట్టిర్రు అని చెప్పి పెరియార్ గురించి చెప్పిండు. సరే, అది 50 ఏళ్ళ క్రితం జరిగింది. అట్లనే ఇంకొక 200 ఏళ్ళు వెనక్కి వెళ్ళి మెకాలే తన విద్యా విధానంతో హిందూ సంస్కృతిని తొక్కేసే ప్రయత్నం చేసిండు, నాశనం చేసే ప్రయత్నం చేసిండని పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అయితే మనం పవన్ కళ్యాణ్ కంటే కూడా ఇంకా వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎంత వెనక్కి అంటే, బ్రిటిషోని కంటే ముందు ముస్లింల చేతుల్లో ఉన్న భారతదేశం దగ్గర దాకా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బ్రిటిషోడు రాకముందు ముస్లిం రాజులు, మొఘల్స్ కావచ్చు, ఇంకా రకరకాల వంశాలు ఉన్నాయి కదా, దాదాపుగా భారతదేశాన్ని 600-700 ఏళ్ళని కొంతమంది చెప్తారు. సరే, ఇంకొందరు 1000 సంవత్సరాలు అంటారు. తర్వాత విషయం, టాపిక్ వేరే. అది మొత్తం మీద ఒక 600 సంవత్సరాలు ముస్లింలు పరిపాలించారు అని అనుకుందాం భారతదేశాన్ని. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళది ముస్లిం మతం, మనది హిందూ మతం కాబట్టి కొన్ని గుడులు కూలగొట్టే ప్రయత్నం చేసిర్రు. సోమనాథ్ టెంపుల్ మీద 17 సార్లు దండయాత్ర చేసిర్రు. ఇవన్నీ ప్రయత్నాలు చేసిర్రు. కొన్ని మత మార్పిడులు కూడా చేసే ప్రయత్నం చేసిర్రు, ఖచ్చితంగా చేయలేదని ఎవ్వరూ అనట్లే. అయినా కూడా 600 సంవత్సరాలు భారతదేశం వాళ్ళ పరిపాలనలో ఉన్నా కూడా హిందూ మతం ఎందుకు అంతమైపోలేదు, హిందూ మతాన్ని ఎవ్వరూ ఎందుకు తొక్కేయలేదు, పూర్తిగా సనాతన ధర్మాన్ని మొత్తం మట్టిలో ఎందుకు కలిపేయలేదు, అది ఎందుకు మట్టిలో కలిసిపోలేదు? మళ్ళీ అప్పుడు హిందూ మతానికి రక్షకులు ఎవరన్నా ఉన్నారా అంటే లేరు. అప్పుడు నరేంద్ర మోడీ లేడు, బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు, ఇప్పట్లాగా పవన్ కళ్యాణ్ లేడు, సనాతని హిందూ అయిన పవన్ కళ్యాణ్ కూడా లేడు. అయినా 600 సంవత్సరాలు ముస్లిం రాజులను తట్టుకొని హిందూ మతం ఎలా బతికి బట్ట కట్టింది అంటే, ధర్మాన్ని రక్షించడానికి ఎవ్వడూ అవసరం లేదు. ధర్మం తనని తానే రక్షించుకుంటుంది, మతం తనని తానే కాపాడుకుంటుంది. ఇప్పుడే కాదు, బీజేపీ పుట్టి 40 సంవత్సరాలైంది, ఆర్ఎస్ఎస్ పుట్టి 100 సంవత్సరాలైంది, హిందూ మతం పుట్టి 5000 ఏళ్ళ సంవత్సరాలైంది. మరి 5000 ఏళ్ళ సంవత్సరాల నుంచి హిందూ మతం ఎలా బతుకుంది? సరే, అప్పట్లో అంటే ముస్లింలు పాలించక ముందు ఉంది అంటే ఒక అర్థం ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ ముస్లిం రాజులు 600-700 ఏళ్ళు ఏలినప్పుడు కూడా తనని తాను ఎలా రక్షించుకుంది? అప్పుడు నాశనం అయిపోవచ్చు కదా. అంటే ఒక ధర్మం ఎట్లా బతుకుతుంది అంటే, ఆ ధర్మాన్ని నమ్మిన ప్రజలు చేసే పూజలు, వ్రతాలు, వాళ్ళు ఆచరించే పనులు, వాళ్ళు నడిచే సన్మార్గం, వాళ్ళు చేసే మంచి పనుల వల్ల ఆ ధర్మం రక్షించబడుతుంది. ఎప్పుడైనా ధర్మాన్ని రక్షించడానికి ఎవరో ధర్మరక్షకుడు అవసరం లే, ప్రజలే రక్షించుకుంటారు. సేమ్ మన ఎవరైతే యాన్సెస్టర్స్ ఉన్నారో, మన తరాల నుండి వాళ్ళు చేస్తున్న పూజల వల్ల హిందూ మతం బతికింది. ఇప్పుడు మనం చేస్తున్న పూజల వల్ల బతుకుతుంది. మనం పోయిన తర్వాత కూడా మన పిల్లలు, వాళ్ళ పిల్లల వల్ల కూడా హిందూ మతం బతుకుతుంది. దీన్ని రక్షించడానికి ఎవ్వరూ అవసరం లేదు, తనని తానే రక్షించుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము హిందూ ధర్మ రక్షకులం అని చెప్పుకునే మోడీ కొన్ని రోజులే ఉంటాడు, ఆర్ఎస్ఎస్ కొన్ని రోజులే ఉంటుంది, బీజేపీ కొన్ని రోజులే ఉంటుంది, పవన్ కళ్యాణ్ కొన్ని రోజులే ఉంటాడు, నేను కొన్ని రోజులే ఉంటాను, మీరు కొన్ని రోజులే. కానీ హిందూ మతం శాశ్వతం, ధర్మం శాశ్వతం, దానికి రక్షకునితో పని లేదు. కొంచెం ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. ముస్లింల పాలన అయిపోయింది, తర్వాత బ్రిటిష్ వాడు వచ్చిండు. ఇప్పుడు క్రిస్టియన్స్ పాలన 200 సంవత్సరాలు. ఇప్పుడు కూడా వాళ్ళు దాదాపుగా హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని ఎంతో కొంత తొక్కేసే ప్రయత్నం ఖచ్చితంగా చేసిర్రు, అందులో డౌటే లేదు. చర్చిల నిర్మాణం పెద్ద సంఖ్యలో జరిగింది, వాళ్ళ విద్యా విధానం తీసుకొచ్చిర్రు, దాని ద్వారా కూడా వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేయలేదని ఎవరు చెప్పట్లే.
అయినా కూడా ఆ 200 ఏళ్ళు కూడా హిందూ మతాన్ని ఎవరు రక్షించారు? అప్పుడు కూడా నరేంద్ర మోడీ లేడు, బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు, పవన్ కళ్యాణ్ లేడు. మరి అప్పుడు 200 ఏళ్ళు ఒక క్రిస్టియన్ పాలకుల్ని తట్టుకొని హిందూ మతం ఎట్లా నిలబడింది, తనని తాను ఎట్లా రక్షించుకుంది అంటే మళ్ళీ సేమ్ అదే కాన్సెప్ట్. ఎంతమంది అణిచివేసినా, ఎన్ని దాడులు చేసినా, ఎంత బలవంత పెట్టినా ధర్మం తనని తాను రక్షించుకుంటూనే ఉంటుంది. అది ఆ ధర్మాన్ని ఆచరించే ప్రజల నమ్మకం. ఆ నమ్మకం తనని తానే కాపాడుకుంటుంది. వాళ్ళు చేసే మంచి పనులు, వాళ్ళు అనుసరించే మంచి జీవన విధానం ఏదైతే ఉంటుందో దానివల్ల ఆ ధర్మం తనని తాను రక్షించుకుంటూనే ఉంటుంది తప్ప దానికి ఏ రక్షకుడు అవసరం లేదు. ఇప్పుడు ముందుకొద్దాం. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నది నరేంద్ర మోడీ. అతను హిందూ పాలకుడు, కరడుగట్టిన హిందువు, అద్భుతమైన హిందూ నమ్మకాన్ని నమ్మే ఒక విశ్వాసి అని చెప్పుకోవచ్చు. ఒక యోగి లాంటోడు అని చెప్పుకుందాం. సరే, మరి 500-600 సంవత్సరాలు ముస్లిమోడు పరిపాలించినప్పుడు సనాతన ధర్మాన్ని ఎవరు తొక్కేయలే పూర్తిగా. 200 ఏళ్ళు క్రిస్టియన్స్ పాలించినప్పుడు సనాతన ధర్మాన్ని ఎవడు తొక్కేయలే పూర్తిగా. కొంచెం ట్రై చేసినా కూడా పూర్తిగా తొక్కేయడం ఎవరి వల్ల కాలే. మరి గత 10 సంవత్సరాల నుంచి ఒక హిందూ పాలకుని పరిపాలనలో ఉన్న భారతదేశంలో సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తున్నది ఎవడు? అంత ధైర్యం ఎవడు చేస్తున్నాడు? అంత దమ్ము ఎవనుకున్నది? ఒకవేళ ఆ ప్రయత్నం జరుగుతున్నది అంటే అది మోడీ అసమర్థతని ఎత్తి చూపుతున్నట్టే కదా, మోడీజీని అవమానిస్తున్నట్టే కదా. ఒక హిందూ పాలకుడు ప్రధానిగా ఉన్న దేశంలో హిందూ ధర్మానికి రక్షణ లేకుండా ఎందుకు పోయింది? సనాతన ధర్మాన్ని ఎవడో ఎందుకు తొక్కేస్తున్నారు? ఈ దేశ ప్రధానే ఒక కరడుగట్టిన హిందువు అయినప్పుడు మట్టిలో కలిపేస్తున్నది ఎవరు? హిందువుల గొంతుని తొక్కేస్తున్నారు ఎవరు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి కదా. ఇవన్నీ ప్రశ్నలు వచ్చినప్పుడు ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ మోడీని అవమానించినట్ట కాదా? ఖచ్చితంగా అవమానించినట్టే. ఎందుకంటే హిందూ పాలకుడే ప్రధానిగా ఉన్నప్పుడు కూడా హిందువుల గొంతుని దొక్కేయడం, సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఇక మాట్లాడుకోవడానికి ఏముంది? ఏం లేదు కదా. ఈ రకంగా ప్రతి స్పీచ్లో పవన్ కళ్యాణ్ మోడీజీని దారుణంగా అవమానిస్తున్నాడు, ఇందులో డౌటే లేదు. అయితే ప్రమాదం హిందూ మతానికో హిందూ ధర్మానికో లేదు. వాస్తవానికి హిందువులకే ఇబ్బందుల్లో ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు అడ్డగోలు పెరుగుతాయి, టమాటాల ఉల్లిగడ్డ ధరలు అడ్డగోలు పెరుగుతాయి, జీఎస్టీతో పేద ప్రజల రక్తం తాగుతుంటారు. ఇవన్నీ జరుగుతున్నది ఎవరి పాలనలో? హిందూ పాలకుని టైంలోనే. విశాఖ స్టీల్ని ప్రైవేట్ కప్పే ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. 4,000 మందిని రోడ్ల మీద పడేసిర్రు. ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ ప్రైవేట్ చెప్తున్నారు, అదాని చేతిలో పెడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నది ఎవరి హయాంలో? హిందూ పాలకుని హయాంలోనే. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సింది దేని గురించి? హిందువులు పడుతున్న ఇబ్బందులు, ధరలు పెరగడం వల్ల దాని గురించి చర్చించాలి, దాని గురించి మాట్లాడాలి. ఇవన్నీ వదిలేసి ఎవడు దొక్కేస్తాడు? అంత ఏమనుకున్నది? అంత తీరిక ఒక ధర్మాన్ని ఎవడు దొక్కేస్తాడు? 600 సంవత్సరాలు అంతమంది ముస్లిం రాజులతోనే కాలే, 200 సంవత్సరాలు అంత కరడుగట్టిన బ్రిటిష్ తోటే కాలే. ఇప్పుడు హిందూ పాలకుడు అధికారంలో ఉండగా ఎవడు దొక్కేస్తాడు? అంత సత్తా ఎవరుకున్నది మట్టిలో కలిపేసి? అంత ఎంతసేపు హిందువులను రెచ్చగొట్టాలి, రోడ్ల మీదకి తీసుకురావాలి, వాళ్ళ ఉద్వేగాల మీద రాజకీయాలు చేయాలి. ఎన్ని రోజులు ఇట్లా? మీకు దమ్ముంటే ఆ సమస్యలు పరిష్కరించు. 4,000 మందిని రోడ్ల మీద పడేసిరట విశాఖ స్టీల్లోంచి. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 33,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్తీవి కదా, మరి ఎంతవరకు వచ్చింది? ఆ 33,000 మంది అమ్మాయిలలో హిందువులు లేరా? మరి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే పని లేదా? అవన్నీ పక్కబెట్టి ఏదో ఊహించుకొని, ఏదో రాత్రి కలగని తెల్లారంగానే అది నిజమే అనుకొని జనాల మీదకి వచ్చి ఏదో వేషం కట్టుకొని వచ్చి వాడు దొక్కేస్తున్నాడు, వీడు మట్టిలో కలిపేస్తున్నాడు, వాడు నాశనం చేస్తున్నాడు. ఇది ఎక్కడ దరిద్రం? ఇది కాదు కదా నిన్ను డిప్యూటీ సీఎంని చేసింది, దీనికి కాదు కదా. జనాలు వాళ్ళ సమస్యల గురించి 6 సూపర్ 6 హామీలు ఇచ్చిర్రు, ఎటువైనాయి తెలియదు. మిస్ అయిన అమ్మాయిల జాడ ఇంతవరకు దానికి సంబంధమే లేదు. ఊగిపోతూ సనాతన ధర్మం ఎవ్వడేం చేయలేడు. నువ్వే కాదు, మోడీ లేకున్నా, నువ్వు లేకున్నా, బీజేపీ లేకున్నా, ఆర్ఎస్ఎస్ లేకున్నా, మీరెవ్వడు లేకున్నా సరే హిందూ ధర్మం బతికే ఉంటుంది. అదే దాని గొప్పతనం. తనని తానది కాపాడుకుంటూనే ఉంటుంది. మీరెవ్వరూ దానికి అవసరం లే. మీకే హిందూ మతం కావాలి, మీకే హిందూ ప్రజల ఓట్లు కావాలి. ఎందుకు చెప్తున్నా అంటే
ఒకే ఒక్కసారి హిందూ మతాన్ని పక్కకు పెట్టి బీజేపీని ఓట్లకు రమ్మని పిలవండి. అడ్రస్ లేకుండా పోతుంది బీజేపీ. అంటే దాని అర్థం ఏంటి? హిందూ ఓట్ల వల్ల, హిందూ మతం వల్ల బీజేపీ బతుకుతుంది తప్ప బీజేపీ వల్ల హిందూ మతం బతకట్లే. ఈ చిన్న లాజిక్ మర్చిపోతున్నట్టున్నారు మీరు. ప్రజల ఉద్వేగాలను రెచ్చగొట్టడం మానేసి ఇప్పటికైనా ఏమేం హామీలు ఇచ్చిరో వాటి మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి.